ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ చాముండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. అందరికీ నమస్కారము. ఈ వీడియో రేపు ఆదివారము పౌర్ణమి రోజు చేయండి. ఎవరు చెయ్యాలి అంటే, మాకెవరు చేతబడి చేశారయ్యా, మాకు పనులు కావటం లేదు, మేము ఫంక్షన్కి వెళ్ళామయ్యా, మేము మంచి బట్టలు వేసుకుని చూసి వాళ్ళు ఓర్చుకోలేక వాళ్ళ దిష్టి తగిలింది, మాకు ఒళ్ళంతా నొప్పులు, కళ్ళు మంటలు, తలనొప్పి. అప్పటి నుంచి మేము ఎక్కడికో ఊరికి పోయేస్తున్నామయ్యా, అక్కడేమో దిష్టి తీసేసి ఏమో నిమ్మకాయలు అయ్యి పడేసారు. మేము నలుగురిని కలిసి మాట్లాడుకుంటూ వస్తున్నాం, చూసుకోకుండా తొక్కొని దాటుకొని వచ్చేసాం. అప్పటి నుంచి మా ఒళ్ళు మాకు కాకుండా అయిపోయింది. ఎడిపోయిందో ఒళ్ళు అంటారు. ఈ విధంగా ఉన్న వాళ్ళకి, అంత అనుమానంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, వీళ్ళు మన టైం బాగలేక, మన గ్రహ పరిస్థితి బాగలేక ఇలా జరుగుతుంది, కొన్ని రోజులు ఓర్పు పడతాము, లేదా ఒక దేవస్థానం వెళ్దాము, గుడికి వెళ్ళి అర్చన చేయించుకుందాము, అభిషేకం చేయించుకుందాము, రుద్రాభిషేకం చేయించుకుందాము, లేదా ప్రదక్షిణ చేద్దాము, ఈ ఆలోచన రాదు వాళ్ళకి. మాకు అక్కడ పోచిన కాళ్ళు నొప్పులుగా ఉండి మా ఒళ్ళు మాకు తెలియకుండా నొప్పులు వస్తున్నాయి, తట్టుకోలేకపోతున్నాము, పనికి పోలేకపోతున్నాము అని చెప్తున్నారు. సరే, మీరు ఈ విధంగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు కాళికాదేవి మంత్రము, తంత్రము కూడా చెప్తున్నాను, చేసుకోండి. చిన్న మంత్రం, చాలా శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రానికి తంత్రం జోడించండి. తంత్రానికి కావాల్సింది 2 మసిబగ్గులు, 2 తెల్లావాలు, 2 వాది అంటే ఒక 10 రూపాయలకు తీసుకోండి. తెల్లవాలు అంటే తెల్లగా ఉండవు, అది గోధుమ కలర్లో ఉంటాయి, లైట్గా కొద్ది పసుపు కలర్గా వస్తాయి, అవి తీసుకోండి. ఒరిజినల్ తెల్లవి ఆవాలు ఉన్నాయి దొరుకుతాయి అనుకుంటే ఇంకా మంచిది. 2 మసిబొగ్గులు, తెల్లవాలు చేతిలో ఉంచుకొని ఈ మంత్రంతో మీరు ముందుగా మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. చేసిన తర్వాత రాత్రి సమయంలో కానీ పగలైనా సరే ముందుగా 108 సార్లు మంత్రం జపం చేసిన తర్వాత నేను చెప్పిన ఈ 2 వస్తువులు చేతిలో ఉంచుకొని దక్షిణ వైపు తిరిగి, ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళ పైనుంచి కిందకి 21 సార్లు మంత్రం చెప్పుకుంటే దిగదుడుస్తుంది. అంటే మీరు కాదు, పక్కన వాళ్ళ చేత చేయించండి. మంత్రం చెప్పుకుంటా పైనుంచి కిందకి దిగదిడిచినట్టుగా తీయండి. పైనుంచి కిందకి దిగదివ్వండి. తర్వాత 21 సార్లు పూర్తి అయిపోయిన తర్వాత మాకు అక్కడ నొప్పులుగా ఉండి, జాయింట్ నొప్పులుగా ఉండి, నడుము నొప్పులుగా ఉండి, భుజం నొప్పిగా ఉంది, మెడ నొప్పిగా ఉంది, తల నొప్పిగా ఉంది, కింద అరికాళ్ళు పాదాల నొప్పులుగా ఉన్నాయి అని అంటారు. ఇవి రావటం కూడా కొంతమందికి చూసి కరెక్ట్గా వాళ్ళకే పోతాయి, పోవాల్సిన వాళ్ళకే పోతాయి.
పౌర్ణమి ఒక వారం ముందుగా, పౌర్ణమి ఒక వారం తర్వాత వరకు ఉంటాయి. అమావాస్య కూడా వారం ముందు అమావాస్య, మళ్ళీ ఒక వారం తర్వాత ఉంటాయి. వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడని ఉంటారు. ఇట్లా ఉన్న వాళ్ళకి 21 సార్లు పైనుంచి కిందకి దిగదుడిచారు మంత్రం చెప్పుకొని 21 సార్లు, ముందు 21 సారి, వెనక పక్క 21 సారి అయిన తర్వాత మీరు ఈ నొప్పులతో బాధపడుతున్నామని అన్నారు కదా, ఈ 2 వస్తువులు ఎక్కడైతే మీకు బాధ అంటే నొప్పులు అనిపిస్తున్నాయో అక్కడ కూడా దిగదుడిసినట్టుగా, అక్కడ దిష్టి తీసినట్టుగా తాకించండి 3 సార్లు. 3 సార్లు ఎక్కడైతే నొప్పులు ఉంటే అక్కడ తొడవండి, అక్కడ పెట్టి కిందకి దిగదుడిసినట్టుగా అని అంటే అట్లా 3 సార్లు చేసుకొని ఈ 2 వస్తువులు ఏమి చెయ్యాలయ్యా అంటారు. మళ్ళా మీ పల్లెటూరులో అయితే పొయ్యిలు ఉంటాయి, నీళ్ళు కాసుకోవటానికి, వేడి చేసుకోవటానికి, అన్నం వండుకోవటానికి. ఆ పొయ్యిలో వేయండి, ఏం ఇబ్బంది లేదు, ఏం పర్వాలేదు. లేదనుకుంటే ఇంటి ముందు చిన్న మంట అంటే 2 కట్టెపల్లలు తీసుకెళ్ళి అగ్గిపెట్టి నిప్పు పెట్టి ఆ నిప్పులే వేసేయండి. కాదు కూడా అనుకుంటే మీకు రేపటి రోజున దేవస్థానం దగ్గర ఓంగుణం పెడతారు, అక్కడికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. అక్కడ వెళ్ళి ఓంగుణంలో వేసిరండి, ఇంకా మంచిది. ఇక్కడ దేవస్థానం దగ్గర అలా చేస్తే ఇంకా మంచిది. అట్నే ఆ గుడి ప్రదక్షిణలు చేసిరండి 21 సార్లు, అదే మంత్రం చెప్పుకుంటా. ఆ రోజు అయిపోయింది. తర్వాత ప్రతిరోజు 21 సారి మంత్రం చెప్పుకోండి. రాత్రి 9 గంటల తర్వాత 9 నుంచి 11 గంటల లోపు 21 సారి మంత్రం చెప్పుకోండి. రోజు చెప్పు చిన్న మంత్రం చాలా బాగుంటుంది, రోజు చేయండి. దీపం వెలిగించండి, దీపం ఎదురుగా మీరు కూర్చోండి. కింద ఏదన్నా ఎర్రటి బట్ట కానీ పసుపు కలర్ కానీ ఏదైనా మీ దగ్గర ఉన్నది ఉతుకున్న శుభ్రంగా ఉన్న బట్ట వేసుకొని కూర్చోండి. అదే బట్టని రోజు యూజ్ చేయండి. తెల్లగుడ్డ, తెలుపు కానీ మీకు అంటే కింద కూర్చోకుండా, మేము కింద కూర్చున్నాము అనుకోకుండా, ముఖ్యంగా పసుపు కలరు, ఎరుపు, నలుపు కూడా మేము కింద కూర్చున్నాము అనుకోకుండా ఫస్ట్ రోజు ఏ బట్ట అయితే మీరు వేసుకున్నారో దాన్ని డైలీగా అదే ప్రకారం చేయండి. దాన్ని తీసి పక్కన పెట్టండి. మంత్రము అమ్మవారు కాళికాదేవి. ఈ మంత్రంతో మనకున్న సమస్యలు నెగిటివ్ అంటే దీన్ని ఏమంటారంటే నెగిటివ్ వైబ్రేషను, పాజిటివ్ వైబ్రేషను అంటారు కదా, ఈ నెగిటివ్ వైబ్రేషన్ తీసి పక్కన పడేసిద్ది, లాగి పడేసిద్ది. మంత్రం ఈ విధంగా ఉంటుంది. ఓం క్రీం కాళికాయై నమః. ఓం క్రీం కాళికాయై నమః. ఓం క్రీం కాళికాయై నమః అను మంత్రంని మీరు జపం చేసి చెప్పిన 2 వస్తువుల తంత్రంతో మీరు బాధపడుతున్నాము అయ్యా అంటున్నారు కదా, ఇది చేసుకోండి, తగ్గిపోతుంది. ప్రతిరోజు 21 సార్లు చేసుకోండి, సరేనా? ఈ శ్రీం భద్రకాళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయై నమః అని కామెంట్లు పెట్టండి. జై వారాహిదేవి.